మూవీలర్స్ వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ అయితే నేను వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. ఎవరైనా రిలీజులు కావాలి, హైదరాబాద్ లో ఉన్నాను అనుకుంటే మాత్రం సింగిల్ స్క్రీన్స్ కి వెళ్ళండి. ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది అబ్బా. మీరు లైక్ నార్మల్ గా వైబ్ అది మనకి ఐనాక్స్ లో వీటిల్లో ఉండదు. ఓకే, ఐనాక్స్ ఆర్ గుడ్ ఫర్ సౌండ్ అండ్ ఆల్ ఇవన్నీ ఉంటాయి, కానీ సింగిల్ స్క్రీన్స్ లో ఉన్న అరుపులు, కేకలు, అది ఆ వైబే వేరు. సో ఈ రోజు అయితే సుదర్శన్కి వెళ్ళాం అనమాట. సుదర్శన్ లో దొరకలేదు 35mm. సో దేవి 70mm కి వెళ్ళాం. అక్కడైతే యమదొంగ చూసాను బై ఈ రోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే టు వండర్ఫుల్ యాక్టర్. ఈ టిఎఫ్ఐ దొరికిన ఒక ఆనిముత్యం అనుకోవచ్చు. వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న ఒక గొప్ప యాక్టర్ అనుకోవచ్చు. ఈయన పేరు చెప్తేనే చాలా వరకు ఎవ్వరికి నెగిటివ్ ఫీలింగే రాబోదు కూడా. ఒక వండర్ఫుల్ యాక్టర్ ఈయన, అది మాత్రం పక్క. ఎవరు అనుకుంటున్నారు? నందమూరి తారక రామారావు, మన ఎన్టీఆర్ జూనియర్. చూపించరాని తడాకా జంబో. సో ఈయన వచ్చేసరికి ఒక ట్రాన్సాక్షన్ నడిచింది అప్పటి వరకు ఒక ఫ్లోలో వెళ్ళింది. లైక్ లావుగా ఉన్నాడని, అదని ఇదని. కానీ పెట్టాడండి షార్ట్లు డైరెక్టర్ రాజమౌళి యమదొంగకి. ఏం షార్ట్స్ పెట్టారండి. అది మెయిన్ గా అందులోంచి వస్తాడు ఇలాగా. ఆ షార్ట్ అయితే నేను ఇక్కడ వేస్తాను చూడండి. సూపర్ ఉంటది. అంటే అంత అందులోంచి కూడా పడుతున్నాడు అని చెప్పి అలా చాలా సీన్స్ లో చూపిస్తారు అనమాట. మన ఫైట్ అంతా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో, అండ్ ఆ చిరతపుల్లి చేజింగ్ గానీ, ఆ వండర్ఫుల్ సీక్వెన్స్ అదంతా. మీకు రాజమౌళిలో వండర్ ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఏది బోర్ కొట్టనివాడు. ఆ స్టోరీ ఎంచుకున్నాడు అంటే స్టోరీలో ఏదో ఒక లెంత్ గా లాగేసాడు అనే ఉండదు. ఆబ్వియస్లీ స్టోరీ మన విజేంద్ర ప్రసాద్ గారు అండి. ఆబ్వియస్లీ ఆయన రాశారు, ఈయన తీశారు అంటే ఖచ్చితంగా ఇట్టే. సో మన సినిమా కూడా ఇట్టే. అప్పట్లో వీళ్ళు 15 కోట్లు సంథింగ్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 38 crores వరకు వచ్చింది అనమాట. డబల్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్రొడక్షన్స్ వచ్చేసరికి విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కూడా చాలా బాగుంటది. ఆ బ్యానర్ నాకు చాలా ఇష్టం. ఇంకోటి వచ్చేసరికి ఈ యమదొంగ యమలోకం ఏదైతే సెట్ వేసారో, ఆ యమలోకం సెట్ అంతా రామోజీ ఫిలిం సిటీలో అనమాట. రామోజీ ఫిలిం సిటీ ఇన్ ద సెన్స్ మీకు తెలిసిందే కదా, మన హైదరాబాద్ కి దొరికిన ఒక సినీ వరల్డ్ అనుకోవచ్చు. ఆ సినీ వరల్డ్ లో మొత్తం మనకి, మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ ప్రతిదీ కనిపిస్తుంది మీకు. బాహుబలి సెట్స్ కానీ, కొన్ని సినిమాకి సంబంధించిన చాలా సెట్లు కనిపిస్తాయి మీకు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. మనం ఏం చేయలేం దానికి. యాక్చువల్ గా నేను ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి ఒక మంచి వ్లాగ్ తీయాలనుకుంటున్నాను. మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి మొత్తం టూర్ చేద్దాం. కొంచెం సబ్స్క్రైబర్స్ ప్లీజ్, చూస్తున్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది చూస్తున్నారు. కొంచెం మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, అండ్ మన వీడియోలోకి వచ్చేస్తే యమదొంగ అబ్బా, మీకు స్టార్టింగ్ ఆఫ్ ద సీన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు మొత్తం సినిమా. ఏమంటారు, నరసింహస్వామి టెంపుల్ వచ్చడం గానీ, దాని నుంచే టైటిల్ రావడం గానీ, అదే లాస్ట్ లో అది ఎలా కాపాడుతుందో చూపించడం గానీ, ఎవ్రీథింగ్ ఏదైతే మొత్తం సీక్వెన్స్ ఉందో అది ఆ బిల్ల చుట్టూ తిరుగుతుంది మొత్తం. చాలా బాగుంటది ఆ సీక్వెన్స్ మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో యాక్ట్ చేసే, ఇప్పుడు ఎన్టీఆర్ ఏమో రాజా కింద యాక్ట్ చేశారు. ఆసమ్ యాక్టింగ్, చెప్పక్కర్లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఆ చేంజ్ అయితే మనకు తెలుస్తుంది కదా. లైక్ లావుగా ఉన్నప్పటి నుంచి బక్కగా ఇన్ ద సెన్స్ ఫిట్ గా మారాక ఎలా ఉంటాడో అది బాగా తెలుస్తుంది. అండ్ ప్రియమణి గారు మహి కింద చించి అవతలేశారు. సూపర్ ఉంటది యాక్టింగ్. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే నిజంగా ఫీల్ అవుతాం మనం. ఎన్టీఆర్ ఫీల్ అవుతాడు, మనం అంతా. ఇంకోటి వచ్చేసరికి మమతా మోహన్ దాస్ గారు. ఈవిడి నాకు చాలా, అంటే ఒక లవ్, ఏమంటారు దాన్ని, ఆ పదం రావట్లేదు అబ్బా, బూత్ పదం కాదు అది. ఒక మంచి టైప్ ఆఫ్ యాక్ట్రెస్ ఆవిడ. లైక్ హిందీ నార్మల్ గా ధనలక్ష్మి కింద బాగానే చేస్తారు. మాయా ధనలక్ష్మి అంటే మన మోహన్ బాబు గారు, యమధర్మరాజు గారు కిందకి వచ్చాక ఎర్త మీద మారుతారు కదా, ఈ ధనలక్ష్మి కింద, మాయా ధనలక్ష్మి కింద. అప్పుడు బాగానే చేస్తుంది.
లైక్ మనకి తెలుస్తుంది ఇది మోహన్ బాబు యాక్టింగ్ అని చెప్పి. ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో సిరీస్ మొత్తం చాలా బాగుంటది. అండ్ మోర్ ఓవర్ మెయిన్ సినిమాటోగ్రఫీ సింతల్ గారు చించి చించి అవతలేశారు. ఆబ్వియస్లీ రాజమౌళి సినిమాస్ మాక్సిమం సింతల్ గారే చూసుకుంటారు, అది అందరికీ తెలిసిందే. నాకు ఎక్కడ ఆ యమలోకం సీక్వెన్స్ లో ఇది సెట్ ఇది అనిపించదు. ఆ సెట్ చుట్టూ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది, అది మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ అన్నమాట. మనకి ఎల్ఈడి అనిపించదు, నిజంగానే సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సెట్ అయితే ఒరిజినల్ గా చాలా రోజులు బిల్డ్ చేశారంట. మీకు ఆ మేకింగ్ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. లైక్ సిమెంట్ కూడా వాడారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడారు, అన్ని వాడేసి నీట్ గా ఒక ప్రాపర్ సెట్ కింద క్రియేట్ చేశారు, అందంగా సెట్. మరి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఎక్సలెంట్ సెట్ అదైతే మాత్రం. సెట్ గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నాం కదా. ఏదైనా ప్రొడక్షన్ హౌస్ కి అమృతం స్టోరీ రైటర్ కమ్ డైరెక్టర్ అనమాట ఈయన. ఆయన పేరు గుణం గంగరాజ్ గారే ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. ఇంకొచ్చేసరికి ఎడిటింగ్ లో మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, ఫాస్ట్ పేస్ లో వెళ్ళిపోద్ది సినిమా. కోటగిరి వెంకటేశ్వరరావు గారు మన అందరికి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ అన్నమాట, ఎప్పటి నుంచో ఉన్నారు ఈయన. ఎక్కడ మీకు అరే ఇదేంటి ఈ సీన్ ఇక్కడ ఎందుకు ఉంది అనిపించదు, ప్రతి సీను బాగా నచ్చుద్ది మీకు. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ గురించి చెప్పాలా, మ్యూజిక్ ఎవరు ఇచ్చింది, ద గోల్డెన్ గ్లోబీ అవార్డ్ విన్నర్, ద ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. బాబా ఏముంటదండి సాంగ్, ప్రతి సాంగ్ కి వైబ్ అవుతాం, ప్రతి సాంగ్ కి మీరు ఎంఎం కీరవాణి గారు ఏం కొట్టారు సార్. ప్రతి సాంగ్ రిలీజ్ అయింది 15th August 2007 అనమాట. అండ్ ఇది రాజమౌళి గారే ఒక సంథింగ్ ప్రెస్ మీట్ లోనో ఈ ఐడియా ఏదైతే ఇలాగ ఒక మనిషి చనిపోయి ఎర్త్ నుంచి యమలోకంకి వెళ్ళడం అనే ఐడియా ఎందులో తీసుకున్నారంటే 1977 లో యమగోళ అని సినిమా ఒకటి వచ్చింది. ద గ్రేట్ లెజెండరీ యాక్టర్, పద్మశ్రీ గ్రహీత, ఇంకా చాలా పదాలు వాడొచ్చు ఆయనకి. మన తెలుగు సినిమాని అక్కడ పెట్టిన ఒక స్థాయిలో పెట్టిన, మన తెలుగు ప్రజలను అక్కడ నిలబెట్టిన ఒక గొప్ప మనిషి ఎన్టీ రామారావు గారు, ద సీనియర్. ఈయన యాక్టింగ్ కానీ అది కానీ చాలా బాగుంటాయి సినిమా. ఒకవేళ ఎవరు యమగోళ చూడలేదు అనుకోండి, యమగోళ వెళ్ళి చూడండి. అండ్ హీరోయిన్ వచ్చేసరికి జయప్రద గారు, చాలా బాగుంటది. జయప్రద గారిని చూసిన వాళ్ళు అప్పుడు జయప్రద గారిని చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఒక పెద్ద గ్రోన్ ఉమెన్ గా చూస్తాం కదా, అలా ఉండరు, బాగుంటారు. వెళ్ళి చూసి కామెంట్స్ లో చెప్పండి ఎలా అనిపించింది ఆమెగోళ. మొత్తం ఈ మూవీ చేసే టైంకి ఎన్టీఆర్ ఏజ్ ఎంతో గెస్ చేస్తారు మీరు ఏమన్నా? ఒక వైల్డ్ గెస్. ఇప్పటికంటే ఈరోజు బర్త్డే కాబట్టి ఎంతో మనకు అందరికీ తెలుసు, కానీ ఆ సినిమా టైంలో 23 years కి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. నాకు లిటరలీ లాస్ట్ టెంపుల్ సీన్ లో లైక్ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ జీవిస్తాడబ్బా, చాలా బాగుంటది ఆ సీక్వెన్స్ అంతా. దానికి సపోర్టివ్ గా మోహన్ బాబు గారు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఏదో ఈ మోహన్ బాబు గారు అది ఇది ట్రోలింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి, కానీ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ఆయన ఎప్పటి నుంచి మన ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నారు. ఆబ్వియస్లీ ఆయన యాక్టింగ్ గురించి మనం కామెంట్ చేసే అంత సీన్ లేదు మనకి. మేబీ ఆయన పర్సనల్ గా ఏదో చేస్తున్నారు, కానీ ఇవన్నీ మనకి ద బాక్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ మోహన్ బాబు గారు ఈజ్ ఎ గ్రేటెస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద లెజెండ్ యాక్టర్ ఆయన, అందులో నో డౌట్. అండ్ అది ఇందులో ప్రూవ్ అవుద్ది అనమాట. పౌరాణిక మాటలు కానీ ఆ పద్యాలు కానీ ఆయన నోట్తో చెప్తూ పాడుతూ, ఆయన వాయిస్ అది మొత్తం చాలా బాగా చెప్తారు. అది ఆ మ్యాచింగ్ కూడా బాగుంటది. ఆ భాష ఏదైతే గ్రాంధిక భాష వాడతారో అది చాలా బాగుంటది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దానికి మ్యాచ్ చేయాలని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు, ఏమంటివి అని. నేను యమదొంగ ఈజ్ ఎ వెరీ హ్యాపీ మూవీ టు వాచ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి, ఎన్టీఆర్ కి. అండ్ ఇది జపాన్ లో కూడా రిలీజ్ అయింది April 2024 లో. జపాన్ లో కూడా ఇది రిలీజ్ చేశారు అక్కడ. సో తర్వాత మనకి ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇక్కడ May 18th 2025 లో రిలీజ్ చేశారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, హ్యావ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం చూడడం మర్చిపోద్దు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది, కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి. కొంచెం సినిమాని. థ్యాంక్ యూ.